అయితే కనుమ రోజు కాకి కూడా తలస్నానం చేస్తుంది. కాకి కూడా తలస్నానం తలస్నానం చేస్తుంది. ఏదైనా చెరువులు వాటిల్లో ఏం చేస్తుందంటే తన తల మొత్తం తల ముందు పెట్టి తర్వాత తన బాడీనంతా నీళ్ళల్లో పెట్టి తల స్నానం చేస్తుందనమాట. అంటే మొత్తం తలతో పాటు తడుస్తుంది ఈరోజు. కాకి కాకి తలస్నానం అంటారు దీన్ని. ఇది కనుమ రోజు చేస్తుంది. అయితే కనుమ రోజు కనుమ పులకం అంటారు. రైతులు కనుమ పులకం. కనుమ పులకం అంటారు. ఏం చేస్తారంటే రైతులు మనకి పండగ పంటంతా చేతికొచ్చేసిన తర్వాత ఏరువాక పంటంతా చేతికొచ్చేసిన తర్వాత ఆ పంటని ఈ నీళ్లతో తడుపుతారు. ఎందుకంటే విశ్రాంతి ఇచ్చినట్టు అనమాట భూమాతకి. పంట కోసేసిన తర్వాత ఒరిపిడి ఉంటుంది కదా, అవును. అందుకని ఆ తల్లికి కాస్త చల్లదనం కోసము ఆ పంట సాగులోకి నీళ్లను వదులుతారు. దీన్ని ఏమంటారంటే భోగి పులకము అంటారు. అది భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు, ఈ 3 రోజులు పంటను భూమిని తడుపుతారన్నమాట.